భారత్ను చుట్టుముడుతున్న కీలక పరిణామాలు. ఆలస్యం చేయకుండా వాటి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధానాల కారణంగా భారత్కు జరగబోయే అతిపెద్ద నష్టం ఏమిటి? భారత ప్రభుత్వ ఆదేశాల బహిరంగ ఉల్లంఘన ఎలా జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి నిరసనలపై ఐక్యరాజ్య సమితి ఎలాంటి కామెంట్ చేసింది? అమెరికా భారత్ను విస్మరించి బంగ్లాదేశ్తో జతకట్టి ఎలాంటి డిప్లొమాటిక్ సిగ్నలింగ్ ఇచ్చింది అనే విషయాలను పరిశీలిద్దాం. అలాగే భారత్ నిర్వహించబోయే బ్రిక్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా ఏ దేశాన్ని ఆహ్వానించింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవి కాకుండా మరికొన్ని ముఖ్యమైన వార్తలు కూడా ఉన్నాయి కనుక ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మొదటగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే అమెరికా మరియు ఇరాన్ మధ్య ఘర్షణ కారణంగా ఇవాళ భారత్కు జరగబోయే ఒక భారీ నష్టం త్రుటిలో తప్పింది. మొజాంబిక్ దేశపు జెండా కలిగిన ఎంటీ దిశ అనే ఎల్పీజీ ట్యాంకర్ షిప్పుపై స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో డ్రోన్ దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఈ నౌకలో భారత్కు చెందిన 28 మంది క్రూ మెంబర్లు ఉన్నారు. అమెరికా చేసిన ఈ డ్రోన్ దాడి వల్ల గ్యాస్ ట్యాంకర్ షిప్లో మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. అయినప్పటికీ భారతీయ క్రూ మెంబర్లు అందరూ క్షేమంగా ప్రాణాలతో బయపడ్డారు. ఈ డ్రోన్ దాడి జరిగినప్పుడు ఆ గ్యాస్ ట్యాంకర్ షిప్ ఇరాన్ జలాల్లో ఉంది. అంతేకాదు అది ఎల్పీజీ గ్యాస్ను తీసుకుని భారత్ వైపు వస్తుంది. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం వెంటనే అప్రమత్తమై 28 మంది భారతీయ క్రూ మెంబర్లను రక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ భారతీయ కంపెనీలు లేదా భారత్లో రిజిస్టర్ అయిన కంపెనీలు తమ నావికులను స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రూట్లో నియమించవద్దని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ ఎంటీ దిశ షిప్ భారత్ కోసం ఎల్పీజీ గ్యాస్ తీసుకొస్తుంది. అంటే అది భారతదేశంతో కాంట్రాక్ట్లో ఉన్న షిప్. అయినప్పటికీ ఇది భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించలేదు. ప్రభుత్వ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత కూడా ఈ షిప్పుపై 28 మంది భారతీయ సిబ్బందిని నియమించారు. కాబట్టి ఈ కంపెనీపై ప్రశ్నలు లేవనెత్తాలి మరియు దీనిపై సరైన దర్యాప్తు జరగాలి. దీంతోపాటు అమెరికాను కూడా ఇక్కడ జవాబుదారీగా చేయాలి. ఈసారి 28 మంది భారతీయ సిబ్బంది పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు. డ్రోన్ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే 28 మంది భారతీయుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. తర్వాతి అప్డేట్ భారతదేశం మరియు ఐక్యరాజ్య సమితి గురించి. ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ అంశం ఇప్పుడు ఐక్యరాజ్య సమితి వరకు చేరుకుంది. నిజానికి ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థి నిరసనల గురించి ఒక ప్రశ్నకు సమాధానంగా ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధులు తలుచుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేయవచ్చు. చైనా విషయానికి వస్తే వారు సాధారణంగా ఇదే చేస్తారు. చైనాకు సంబంధించిన ఏ వివాదాస్పద ప్రశ్న ఎదురైనా యుఎన్ ప్రతినిధులు ఎప్పుడూ తప్పించుకుంటారు. కానీ స్టీఫెన్ డుజారిక్ అలా చేయలేదు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలపై బహిరంగంగానే మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి మాట్లాడుతూ న్యూఢిల్లీలో జరుగుతున్న నిరసనల గురించి ఐక్యరాజ్య సమితికి పూర్తిగా తెలుసు అని అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలనుకునే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు, అరెస్టులు లేదా గాయాల భయం లేకుండా తమ గొంతు వినిపించే స్వేచ్ఛ ఉండడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే ఈ హక్కులను రక్షించాల్సిన బాధ్యత భారత భద్రతా బలగాలపై ఉంది. అంటే భారతదేశం విద్యార్థుల శాంతియుత నిరసనలకు అనుమతించాలని ఐక్యరాజ్య సమితి చెబుతుంది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్న ఈ ఐక్యరాజ్య సమితి పట్ల భారత్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించి ఇది భారత్ అంతర్గత విషయమని, అందుకే తాము దీనిపై మాట్లాడబోమని చెప్పింది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఆగలేక విద్యార్థుల నిరసనలపై కూడా వ్యాఖ్యానించింది. తరువాతి అప్డేట్ భారత్ మరియు అమెరికా గురించి. అమెరికా భారత్కు టీఆర్క్యూ కోటా ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ టీఆర్క్యూ కోటాను డొనాల్డ్ ట్రంప్ భారత్కు ఇవ్వకపోగా మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్కు కేటాయించారు. అసలు ఈ టీఆర్క్యూ అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించిన ఆర్టికల్ స్క్రీన్ షాట్ మీ స్క్రీన్పై ఉంది. అమెరికా సుప్రీం కోర్టు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ను చట్టవిరుద్ధమని కొట్టివేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారాల కింద సెక్షన్ 122ను ఉపయోగించి దేశంలో ఎమర్జెన్సీ టారిఫ్లను విధించారు. అయితే వాటితో ఉన్న పెద్ద సమస్య ఏమిటి అంటే వాటి గడువు కేవలం 150 రోజులు మాత్రమే. దీంతో డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు ఇతర దేశాలపై
పన్నులు విధించడానికి మరో కొత్త లూప్ హోల్ కావాల్సి వచ్చింది, లేదా కొత్త కారణం అవసరమైంది. దాన్నే వారు ఫోర్స్ లేబర్ రూపంలో పట్టుకున్నారు. సెక్షన్ 122 టారిఫ్ల గడువు ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 దేశాలపై ఫోర్స్డ్ లేబర్ పేరుతో 10% నుంచి 12.5% వరకు కొత్త టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని దేశాలపై 10%, మరికొన్ని దేశాలపై 12.5% పన్నులు వేశారు. ఇప్పుడు భారత్ మరియు బంగ్లాదేశ్ రెండిటిపై ఒకేలా 10% టారిఫ్లు పడ్డాయి. అంటే రెండు దేశాలపై సమానమైన పన్ను పడింది. కానీ అమెరికా భారత్ కంటే బంగ్లాదేశ్కు ఎక్కువ లబ్ధి చేకూర్చేందుకు ఆ దేశానికి టారిఫ్ రేట్ కోటా, అదే TRQ పథకాన్ని మంజూరు చేసిందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల భారతీయ టెక్స్టైల్ మరియు అపారల్ ఎగువదారులు తీవ్రమైన పోటీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితంగా సోర్సింగ్ ఆర్డర్లు భారత్ నుంచి బంగ్లాదేశ్ మరియు కంబోడియా వైపు డైవర్ట్ అవుతున్నాయి. అమెరికా ఫోర్స్డ్ లేబర్ టారిఫ్లను ప్రకటించిన తర్వాత ప్రత్యేకంగా ఒక టారిఫ్ రేట్ కోటా నిబంధనను కూడా ప్రకటించింది. అమెరికా ఇందులో బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా మరియు మలేషియా అనే 4 దేశాలను చేర్చింది. కానీ భారతదేశాన్ని మాత్రం దీని నుంచి మినహాయించింది. ఈ టారిఫ్ రేట్ కోటాను అమెరికా ప్రస్తుతం టెక్స్టైల్స్, గార్మెంట్స్ మరియు అపారల్ కోసం మాత్రమే ప్రకటించింది. ఈ పథకం కింద బంగ్లాదేశ్, కంబోడియా, ఇండోనేషియా మరియు మలేషియా దేశాలు తమ టెక్స్టైల్స్ మరియు గార్మెంట్స్ తయారీ కోసం అమెరికా నుంచి రా మెటీరియల్, అమెరికన్ కాటన్ లేదా US యార్న్ లేదా ఫైబర్ను దిగుమతి చేసుకుంటే ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ వరకు ఆ దేశాల తయారీ ఉత్పత్తులు ఎలాంటి డ్యూటీ లేదా టారిఫ్ లేకుండా అమెరికాలోకి ప్రవేశించవచ్చు. ఈ మినహాయింపును రాబోయే 3 సంవత్సరాల పాటు ఇస్తున్నామని, ఆ తర్వాత దీన్ని పొడిగించాలా వద్దా అని సమీక్షిస్తామని అమెరికా తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం కూడా డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ముందు ఒక డిమాండ్ ఉంచింది. అమెరికన్ రా మెటీరియల్ మరియు ఫ్యాబ్రిక్ షరతు వర్తింపజేస్తున్న బంగ్లాదేశ్ జాబితాలో భారత్ను కూడా చేర్చాలని, మనకు కూడా 0% టారిఫ్ వర్తింపజేయాలని కోరింది. కానీ అమెరికా భారత్ను ఈ కోటాలో చేర్చలేదు. దీనివల్ల భారత టెక్స్టైల్ ఎగుమతిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రకారం దీనివల్ల భారత్కు రెట్టింపు నష్టం జరుగుతుంది. మొదటిగా మన ముడి సరుకు ఎగుమతిదారులు పడిపోతాయి. ఎందుకంటే బంగ్లాదేశ్, కంబోడియా, మలేషియా వంటి దేశాలు ఇంతకుముందు భారత్ నుండి భారీ మొత్తంలో రా కాటన్, ముడి సరుకు మరియు యార్ను కొనుగోలు చేసేవి. కానీ ఇప్పుడు అమెరికా టారిఫ్ల నుంచి తప్పించుకోవడానికి ఆ దేశాలు నేరుగా అమెరికా నుంచే కాటన్, నూలు మరియు ఫ్యాబ్రిక్ కొనుగోలు చేస్తాయి. ఎందుకంటే అమెరికా నుంచి రా మెటీరియల్ కొంటేనే 0% టారిఫ్ లాభం దక్కుతుందనే షరతు పెట్టింది అమెరికా. దీనివల్ల భారత్ యొక్క నూలు ఎగుమతులు, కాటన్ ఎగుమతులు పడిపోతాయి. రెండో సమస్య ఏమిటి అంటే టెక్స్టైల్ ఆర్డర్లు భారత్ నుండి బంగ్లాదేశ్ తదితర 3 దేశాల వైపు వెళ్తున్నాయి. TRQ కోటా కారణంగా వాటిపై 0 టారిఫ్ పడుతుంది. అందుకే గ్లోబల్ బయ్యర్లు 10% పన్ను కట్టే బదులు తమ ఆర్డర్లను బంగ్లాదేశ్, కంబోడియా, మలేషియాలకు మళ్లిస్తున్నారు. టెక్స్టైల్ పరిశ్రమల సమాఖ్య చేసిన ఈ ఫిర్యాదు కూడా సరైనదే. ఎందుకంటే అమెరికా మన టెక్స్టైల్ ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్. మనం ఒక్క అమెరికాకే సుమారు $11 బిలియన్ టెక్స్టైల్ ఎగుమతులు చేస్తాము. అంటే సుమారు 1100 కోట్ల టెక్స్టైల్ వ్యాపారం అమెరికాపైనే ఆధారపడి ఉంది. దీనివల్ల భారతదేశంలో లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. కాబట్టి మన ఎగుమతిదారులు అక్కడికి ఎగుమతి చేయడానికి ఇష్టపడతారు. అయితే భారత్కు ప్రత్యామ్నాయాలు లేవని కాదు, మనం అనేక దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నందున ఈ టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాలకు మళ్లించవచ్చు. కానీ $11 బిలియన్ సరుకుల కోసం కొత్త మార్కెట్లను, కొత్త కొనుగోలుదారులను వెతకడానికి కొంత సమయం పడుతుంది. దీనికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. అయితే మంచి విషయం ఏమిటి అంటే ఇప్పుడు మన టెక్స్టైల్ ఎగుమతిదారులు ఇతర దేశాల వైపు చూస్తారు. అంతేకాదు, కేవలం అమెరికాపై మాత్రమే ఆధారపడడం తగ్గుతుంది. తర్వాతి అప్డేట్ భారతదేశంలో జరగబోయే బ్రిక్స్ సమిట్ గురించి. ఈ ఏడాది బ్రిక్స్ చైర్మన్షిప్ భారతదేశం వద్దే ఉంది. అందుకే బ్రిక్స్ సమావేశాలన్నీ భారతదేశంలోనే జరుగుతున్నాయి. రాబోయే సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు భారతదేశంలో బ్రిక్స్ సమిట్ జరగనుంది. ఇది బహుశా దేశ రాజధాని ఢిల్లీలోనే జరగవచ్చు. భారత్ నిర్వహించబోయే ఈ బ్రిక్స్ సమిట్కు 10 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానులు వస్తారు. అయితే వారితో పాటు భారత్ ఒక అవుట్ రీచ్ మీటింగ్ కూడా నిర్వహించనుంది. సాధారణంగా G7 దేశాల సమావేశాలు జరిగినప్పుడు భారతదేశం సభ్యదేశం కాకపోయినా గెస్ట్గా ఆహ్వానించబడుతుంది. అదేవిధంగా బ్రిక్స్ సమావేశంలో కూడా బ్రిక్స్ సభ్యులు కానీ కొన్ని ముఖ్యమైన దేశాలను భారత్ ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది బ్రిక్స్ సమ్మిట్కు భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున బ్రిక్స్ వెలుపల ఏ దేశాలను ఆహ్వానించాలనేది భారతే నిర్ణయిస్తుంది.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ సమ్మిట్కు హాజరు కావాలని బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్కు భారత్ ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. అయితే బంగ్లాదేశ్ ప్రధాని ఈ ఆహ్వానాన్ని అంగీకరించారా లేదా అనే దానిపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టతనివ్వలేదు. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలోనే ఆశ్రయం పొందుతుండడం వల్ల తారిక్ రెహమాన్కు భారత్ రావడం అంత తేలికైన విషయం కాదు. ఇది బంగ్లాదేశ్ దేశీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపుతుంది. కానీ అదే సమయంలో తారిక్ రెహమాన్ భారత్కి రావడానికి ఇది ఒక చక్కని అవకాశం. ఎందుకంటే బ్రిక్స్ అనేది అనేక దేశాల అధ్యక్షులు ప్రధానులు పాల్గొనే ఒక మల్టీనేషనల్ ఈవెంట్. బంగ్లాదేశ్ స్వయంగా బ్రిక్స్ సభ్యత్వం పొందాలని కోరుకుంటుంది కాబట్టి ఆ కారణం చెప్పి ఆయన భారత్ రావచ్చు. ఇది ప్రధాని మోడీతో మాత్రమే జరిపే విడి సమావేశం కాదు, అనేక మంది నాయకులను కలుసుకోవడానికి వెళ్తున్నట్లు ఆయన చెప్పవచ్చు. బంగ్లాదేశ్ కాకుండా భారత్ ఇంకా ఏ దేశాలను గెస్ట్గా ఆహ్వానించింది అనే పూర్తి జాబితా ఇంకా రాలేదు. ఆ జాబితా రాగానే లేదా దానిపై ఏదైనా అప్డేట్ రాగానే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం. ఏదేమైనా భారత్ బంగ్లాదేశ్ను గెస్ట్గా ఆహ్వానించడం సరైనదేనా? మీ అభిప్రాయం ప్రకారం అవునా కాదా లేదా వేరే దేశాన్ని పిలవాల్సిందా? కింద కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.